beautiful girl, do you really wanna get on the floor? Oh my, big body girl, let's get it rockin' and roll. Oh my, beautiful girl, do you really wanna get on the floor? Oh my, big body girl, let's get it rockin' and roll. చారుశీలా స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా ఈ స్మైలే లవ్ సింబలా ఓ చారుశీలా స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల లక్ష్మిలు వెల్కమ్ టు క్రేట్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. అల్లరి మీరు ఎప్పుడు చేశారు? అంటే నాలాంటి వాళ్ళైతే ప్రతిరోజు చేస్తూనే ఉంటారు, కానీ టీవీ చూస్తున్న చాలా మంది లక్ష్ములు మాత్రం అల్లరిని వాళ్ళ చిన్నప్పుడే చేసి వదిలేసి ఉంటారు. కానీ అల్లరి అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. అది అలా వదిలేకూడదు, దాన్ని మనతో పాటు అలా పెరగనిస్తూ ఉండాలి మన ఏజ్ పెరిగినంత కాలం. సో అలా అల్లరిని మిస్ అయిన వాళ్ళందరికీ కూడా మన ఎపిసోడ్ లో వచ్చేటువంటి నలుగురు లక్ష్ములు ప్రతిరోజు బోల్డెన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తున్నారు. మరి ఇవాళ కూడా అలాంటి నలుగురు అల్లరి లక్ష్ములు రెడీ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ అల్లరిని చూస్తూ మన వెనక్కి వెళ్ళిపోదాం, మనం కూడా చిన్నపిల్లలం అయిపోదాం. పిలిచేద్దాం నలుగురు లక్ష్ముల్ని. ప్లీజ్ వెల్కమ్ దర్. తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదా మొదల మనవాడి చిలిపి లైఫ్ మేట్ ఎక్కడ ఉన్నా కలుపుదా కులమేదైనా ఫిగర్ లేదు కళ ఉంటే సరే మతమేదైనా దిగుల్లేదు మనసుంటే సరే సరే సినీ తారో టెన్నిస్ తారో నచ్చేది ఇవాళ ఒక్కసారిగా మీరు చేసేటువంటి అల్లరితో నేను టీవీ చూసేటువంటి ఆడియన్స్ మీకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ మీ ఏజ్కి వచ్చేయాలి. ఓకే, అలా ఉండాలి మీ అల్లరి అంతా ఇవాళ. ముందు మీ పేర్లు చెప్పండి. ఏంటి ఆ మెరుపులేంటి? అసలు ఆకాశంలోంచి ఏదో మెరుపులు ఉరుములు పడుతున్నట్టుంది నీ తలుకు చూస్తుంటే. చెప్పు నీ పేరు. నా పేరు ప్రీతి. ప్రీతి, ఏం చేస్తుంటావు? నేను పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్. పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్. నువ్వు ఏది మాట్లాడినా ఇలా మాట్లాడతావా? లేదు. నేను ఏం చేస్తున్నావు అంటే ప్రీతి ఏం చదువుతున్నావు? పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్. ఓకే, నీ హాబీస్ ఏంటి ప్రీతి? ఏం చేస్తుంటావు? నేను డాన్స్, బుక్స్ చదవడం. బుక్స్ చదువుతావా? ఎలాంటి పుస్తకాలు చదువుతావు? స్టోరీ బుక్స్. స్కూల్ పుస్తకాలు తప్ప, ఐ మీన్ కాలేజ్ బుక్స్ తప్ప అన్ని చదువుతావు? అవి కూడా చదువుతా. అదేలే, పర్సంటేజ్ కొంచెం అవి తక్కువ ఉంటాయి, మిగతా ఎక్కువ ఉంటాయి. స్టోరీ బుక్స్. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసాయి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? నా పేరు అర్చన. అర్చన. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? 10th క్లాస్ చదువుతున్నా. 10th క్లాస్ చదువుతున్నావు. పబ్లిక్ ఎగ్జామ్స్ చాలా స్ట్రెస్ కదా? ఈ ఒక్కటి దాటేస్తే ఇంక ఇంటర్ ఎలాగోలా కళ్ళు మూసుకుని అయిపోతుంది, డిగ్రీ చదివినా చదవకపోయినా అయిపోతుంది. సో పెద్ద కష్టపడకలేదు. ఏమవుదాం అనుకుంటున్నాను ఫ్యూచర్ లో? ఇంజనీర్.
ఇంజనీర్. సో ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోతావు ఎంసెట్ రాసేసి. సూపర్, ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసాయి. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? సింధు. సింధు, నువ్వేం చదువుతున్నావు? 10th క్లాస్. నువ్వు 10th క్లాసేనా? ఓకే, కానీ సింధు అసలు 10th క్లాస్ కి నేనైతే జస్ట్ ఇక్కడ దాకా ఉండేదాన్ని, మీరు ఇంకా ఇంత ఉన్నారేంటి? మీలాంటి వాళ్ళు డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు తెలుసా, సీరియస్లీ. చెప్పు సింధు, నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. నువ్వు కూడా పుస్తకాలు చదువుతావు? ఓకే, ఎలాంటి బుక్స్ చదువుతావు ఎక్కువ? బయాలజికల్. ఓ, బయాలజికల్ బుక్స్. సో నువ్వు డాక్టర్ సైడ్ ఏమన్నా ఇంట్రెస్టా? ఇంజనీర్. ఇంజనీర్ సైడా? చదివేదేమో బయాలజీ, ఇంట్రెస్ట్ ఏమో ఇంజనీరింగ్ లో. ఇంజనీర్. ఈ పుస్తకం కొంచెం తేడాగా ఉంది, కవర్ పేజీ ఇప్పుడే కదా తీసాను, లోపలికి వెళ్లే కొద్దీ మనకు అర్థమవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? సంధ్య. సంధ్య. ఓకే, నువ్వేం చేస్తుంటావు? 10th క్లాస్. నువ్వు 10th క్లాస్. ఓ, మీరు ముగ్గురు క్లాస్మేట్సా? yes. ఇక్కడ వీళ్ళకంటే నువ్వు పెద్దదానివి yes కదా? ఎంత పెద్దదానివో? 3 years. 3 years పెద్దదానివి. ఓకే సంధ్య, నువ్వు సేమ్, అందరూ క్లాస్మేట్స్. సంధ్య, నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, సింగింగ్ సాంగ్స్ అండ్ డూయింగ్ డాన్స్. ఆల్ ది బెస్ట్. నలుగురు బాగా ఆడేసేయండి. వాళ్ళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ చూసేద్దాం ఒకసారి. గిఫ్ట్స్ ప్లీజ్. మరి ఆడేద్దామా ఫస్ట్ రౌండ్? Yes. మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. ఈ బాల్ మీకు తెచ్చి పెట్టేస్తుంది 300 పాయింట్స్. ముందుగా ఆడిచేద్దాం ప్రీతితో. దా. ప్రీతి, ఆడేసి ఫస్ట్ బాల్. points. Second ball. Last chance. ఆగిపోయింది. సో మొత్తానికి నీ స్కోర్ 80 పాయింట్స్. ప్రీతి, టీవీలో చూసినప్పుడు నువ్వు ఇది చాలా ఈజీ అనుకున్నావు కదా? ఏముందిలే పడిపోతాయి 100, వీళ్ళు ఆడట్లేదు సరిగ్గా అనుకున్నావు కదా? నేను అలాగే అనుకుంటా చూసినప్పుడు, కానీ ఆడితే తెలుస్తుంది ఒక్కడు కూడా పడదు 100లో. సో తీసుకో 80 పాయింట్స్ నీకు. గో. నెక్స్ట్ అర్చన, నువ్వే ఆడాలి, వచ్చేయి. అర్చన ఆడు. నో పాయింట్స్. నువ్వు షాక్ అయ్యావా? ఒక్కొక్కసారి ఇలాంటి పరిణామాలు కూడా జరుగుతుంటాయి. సెకండ్ బాల్. Last chance. Only 60 points. నవ్వుతూ ఆడుంటే నీకు ఇంకా ఎక్కువ పాయింట్లు వచ్చేవి తెలుసా? నువ్వు చాలా సీరియస్ గా ఆడావు కాబట్టి పాపం భయపడిపోయింది మా అదృష్టలక్ష్మి. అబ్బా, నీకు నవ్వడం కూడా వచ్చా? తిని ఇలానే సైలెంట్ ఉంటుందా? ఏం మాట్లాడదా? అస్సలు ముగసైగలు చేస్తుంటుందా? ఇవాళ మనం మన బ్యాచ్ లో కలిపేసుకుందాం అర్చన. ఓకేనా? సరే అర్చన, నువ్వు కోఆపరేట్ చేయాలి మరి. ఓకే, ఓకే. నెక్స్ట్ సింధు, నువ్వు. సింధు,
నువ్వు మీ స్కూల్లో చాలా జోకులు చెప్పుకుంటూ ఉంటారు కదా మీ బ్యాచ్ లో. ఇది మా కోసం ఒక జోక్ చెప్పి ఇవాళ. మీ పేరు అంట అచల కుచల రాజరోజ పద్మనాభ నీలకంఠ పారిజాత వెండికుండ అని. మీ పేరేంటి ఇప్పుడు? అచల కుచల రాజ రోజ పద్మనాభ నీల వెండికుంట. తప్పు పోయింది. ఎక్కడ పోయింది చెప్పు. అచల కుచల నేను ఎక్కడి నుంచి ఆపాను అక్కడి నుంచి చెప్పాలి. నీలకంఠ పారిజాత వెండికుండ. నేను పారిజాతం ఒకటే కదా మిస్ చేశాను. అది ఎక్కడ ఇంటి దగ్గర ఉంటుంది. అది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? తప్పు చెప్పినట్టే కదా. సరే పారిజాతం ఒకటే మిస్ చేసాం కాబట్టి పారిజాత వెండికుండ. ఓకే బాగుంది. ఇలాంటి టంగ్ ట్విస్టర్స్ బాగా నేర్చుకుంటారే మీరు. ఆడేసి ఫస్ట్ బాల్. సెకండ్ బాల్ మధ్యలో పైకి వేయి. లాస్ట్ ఛాన్స్. మొత్తానికి వచ్చేసి నీకు 100 పాయింట్స్ సెంచరీ. సింధు నువ్వు నన్ను ఒకటి అడిగావు కదా, నేను నిన్ను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు సరేనా. నువ్వు మీ డాడీ వాళ్ళని మీ ఇంట్లో అంకుల్స్ వాళ్ళని చూస్తూ ఉంటావు కదా, ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే పెళ్ళైన మగవాళ్ళకే పొట్టొస్తుంది. ఎందుకు? ఎక్కువ తింటారే. కాదు, ఎక్కువ తింటే అందరికి వస్తుంది. వాళ్ళకేంటి తెలుసా? వాళ్ళ బాధలన్నీ అంట పొట్టలో దాచుకుంటారంట. అందుకని పెళ్ళైన మగవాళ్ళందరికీ పొట్టలు వస్తాయంట. ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో లండన్ లో ఎక్కువ మంది ఇదే ఆన్సర్ చెప్పారంట, ఎందుకు పెళ్ళైన మగవాళ్ళకి పొట్టొస్తుంది అంటే. ఓకే, ఈసారి నేను ఎవరైనా అడిగితే ఇదే ఆన్సర్ చెప్పు. ఓకే, వెళ్ళి మీ డాడీని కూడా అడుగు, ఎందుకు డాడీ నీకు పొట్టుంది, ఏం బాధలు ఉన్నాయి నీకు. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకా నువ్వే ఉన్నావు సంధ్య, ఆడేద్దాం దా. ఫస్ట్ బాల్. ప్రస్తుతానికి 10 పాయింట్స్ తీసుకో. పాయింట్స్. ఇప్పుడు నువ్వు 100 వేసావు అనుకో, నీకు టాపర్ చైర్ ఇచ్చేస్తా, తీసుకో. +10 40 పాయింట్స్. ఓ 40 అలా చెప్పాలా? 40 అని మామూలుగా చెప్పకూడదా? నాకు తెలియక మామూలుగా చెప్పేసా, సారీ. సరే మళ్ళీ చెప్తా, 40 పాయింట్స్. అదృష్ట లక్ష్మి మీకు ఎంతెంత పాయింట్లు ఇచ్చిందో చూద్దాం. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది 100 పాయింట్స్ తో సింధు. కంగ్రాచులేషన్స్ సింధు. గిఫ్ట్ తీసుకో, గిఫ్ట్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి? గ్యాస్ స్టవ్, రోటీ మేకర్, బ్యాగ్, చార్జ్ ఫ్యాన్, టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్ ఓకే. నెక్స్ట్ లీడ్ లో ఎవరున్నారు? నువ్వే చెప్పు, నీకేం కావాలి ప్రీతి? బాత్రూమ్ సెట్ ఓకే. నెక్స్ట్ నువ్వే, నీకేం కావాలి చెప్పు అర్చన? ట్రావెలింగ్ బ్యాగ్ ఓకే. సంధ్య నీకు? నాన్ స్టిక్ ప్యాన్ సెట్ ఓకే. సెకండ్ రౌండ్ ఆడడానికి రెడీ అందరూ? బా ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది తెలుసా అసలు. ఈసారి అదే కాన్ఫిడెన్స్ తో స్టార్ట్ చేసేద్దాం మనం కూడా. సెకండ్ రౌండ్ పంచాక్షరి. ఫస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో సింధు నీకే. నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. క్వశ్చన్ ఫర్ సింధు, తెలుగులో ఎక్కువ హైట్ ఉన్న హీరోలు ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రభాస్ ఎస్.
బాహుబలి ఉన్నాడా? రానా. రానా. రానా రావా ప్లీజ్. ఉన్నాడు. ఇంకా గోపీచంద్. గోపీచంద్. ఎస్ ఉన్నాడు. ఇంకా వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు తెలుసా? చూద్దాం. వరుణ్ సందేశ్ ఉన్నారా? వరుణ్ సందేశ్ లేరు. ఇంకా హైట్ ఉన్న వాళ్ళు. అనుష్క ఎవరి పక్కన హీరోయిన్ గా చేసిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. వరుణ్ తేజ్. వరుణ్ తేజ్. ఎస్ చూద్దాం. వరుణ్ తేజ్ ఉన్నాడు. ఇంకా హైట్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? 4 చెప్పావు, ఇంకొక్కటి చెప్పు. ఆది. టాప్ 5 లో లేడు. టైం అయితే అయిపోయింది. మీరు ఎవరైనా చెప్తారా ఇంకా తను మిస్ చేసిన హైట్ ఉన్న హీరో? మీకు తెలుసా? అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఓకే, అల్లు అర్జున్ హైట్ ఉండొచ్చు, టాప్ 5 లో లేడు. వెంకటేష. సరే, అల్లు అర్జున్ అంట, వెంకటేష్ అంట, ఏంటంటో చెప్తున్నారు. చూద్దాం. మన్మధుడు. నాగార్జున. కింగ్. సో ఆయన ఒక్కళ్ళని నువ్వు మర్చిపోయావు. సో నీకు 400 పాయింట్స్. నెక్స్ట్ ప్రీతి నువ్వే ఆడాలి. నీ క్వశ్చన్ చూద్దాము. ప్రీతి క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ప్లీజ్. చక్కని ఆరోగ్యానికి వినియోగించవలసినవి ఏంటి? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అల్లం. అల్లం ఉందా? జింజర్. అల్లం లేదు. ఇంకా పసుపు. పసుపు. చూద్దాం. పసుపు ఉంది. ఇంకా చెప్పు అలాంటివే. సొంటి. సొంటి. చూద్దాం. సొంటి కూడా ఉంది. ఇంకా మంచి ఆరోగ్యం కోసం మనం ఏమేమి వినియోగిస్తూ ఉంటాం? మిరియాలు. మిరియాలు. మిరియాలు టాప్ 5 లో లేవు. అవి చాలా మంచివి హెల్త్ కి, కానీ టాప్ 5 లో లేవు. ఇంకా మామూలుగా ఇలాంటివన్నీ మమ్మీలు పెడుతుంటే మనం నో 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 అంటూ ఉంటాం కదా, ఆ లిస్ట్ అంతా చెప్పేయచ్చు. అవన్నీ ఇందులో ఉంటాయి నాకు తెలుసు. రాజ్మా. రాజ్మా. రాజ్మా లేదు. ఇంకా సొంటి పసుపు రెండేనా? నీ ఆరోగ్య రహస్యం ఇదేనా? సొంటి పసుపు. సరే, మిస్ చేసిన 3 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. తులసాకులు, మొలకెత్తిన ధాన్యాలు, మెంతులు. ఓకే, నువ్వు తింటావా ఇవన్నీ? అసలు తులసాకులు తింటావా? ఓకే, మొత్తానికి నువ్వు 2 చెప్పావు. 200 పాయింట్స్ తీసుకో. నెక్స్ట్ నువ్వే అర్చన. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. చిల్లర ఎక్కువగా ఏ ఏ చోట్ల పోగవుతుంది? ఎక్కడ ఎక్కువ చిల్లర మనకి కలెక్ట్ అవుతూ ఉంటుంది? త్వరగా. ఎక్కడెక్కడ చూసావు నువ్వు ఎక్కువ చిల్లర? టెంపుల్స్. హుండీలో ఉందా? చూద్దాం. ఉంది. ఇంకా చిల్లర ఇంకెక్కడెక్కడ ఎక్కువ కనిపిస్తుంది నీకు? చిల్లర. మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది సిస్టమ్. దీన్ని మళ్ళీ ఆన్ చేయాలంటే చాలా కష్టం. అర్చన, క్లూవా? చిల్లర ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది? దీనికి ఎలాంటి క్లూ చెప్పాలి నేను? హుండీ లాంటివి ఆలోచించి. ఇంకా మన ఇంట్లో పెట్టుకుంటాం మామూలుగా. డిబ్బీ. ఓకే, చూద్దాం. డిబ్బీలో కాదు. టైం అప్. చూడు, కండక్టర్ దగ్గర. ఓకే, ఎక్కువ చిల్లర వేసుకుని ఉంటారు ఆయన. ఇంకా పిచ్చిగాళ్ల వద్ద, వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ చిల్లర ఉంటుంది. నువ్వు 10,000 రూపాయల నోట్ తీసుకెళ్ళివు, వాళ్ళకి చిల్లర ఇస్తారు. బరువు తూచే మిషన్ లో ఎక్కువ కాయిన్స్ అవి వేస్తుంటాం కదా మనం, వేయింగ్ మిషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ కనిపిస్తుంది. కిరాణా కొట్లలో. ఫైన్. సో అలా ఒకటే చెప్పావు హుండీలో అని. 100 పాయింట్స్. నెక్స్ట్ ఇంకా సంధ్య. నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. సంధ్య క్వశ్చన్ ప్లీజ్. అప్పుడే ఎదుగుతున్న అబ్బాయిల్ని టక్కున ఆకర్షించే అంశాలు ఏంటి? అంటే లైక్ తొందరగా వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా, అవేంటి? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్. ఎస్ ఉన్నారు. ఇంకా సిగరెట్స్. సిగరెట్స్. దమ్ము కొట్టడం. యా ఉంది. ఇంకా ఆల్కహాల్. ఆల్కహాల్. డ్రగ్స్ అవన్నీ అందులో వచ్చేస్తాయి. ఇంకా ఆలోచించు. సినిమాలకు వెళ్ళడం. సినిమాలు. సినిమాలు అది బ్యాడ్ హ్యాబిట్ ఏం కాదు. ఇంకా కాలేజ్ బంక్ కొట్టడం ఉందా? చూద్దాం. కాలేజ్ బంక్ కొట్టడం కూడా లేదు.
ఎక్కువసేపు ఫ్రెండ్స్ దగ్గర స్పెండ్ చేయడం, చదువుకోకుండా బలాదూర్లు తిరగడం ఉందా? లేదు. ఇంకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఆలోచించు. టైమ్ అప్. నాకు పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ తెలీదు, చూద్దాం. బైక్ రైడింగ్. ఓకే, బైక్ ఒకటి ఇచ్చామంటే వాళ్ళు ఇంకా పండగ చేసుకుంటారు ఆ బైక్ తో. అండ్ ఇంకా మోడర్న్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా అబ్బాయిలు. ఇంకా బెట్టింగ్స్. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే బెట్టింగ్స్. వరల్డ్ బ్యాంక్ కొట్టేసిన వాడు పట్టించుకోడు. సో 2 చెప్పావు, 200 పాయింట్స్. సో ఈ గుడ్ గర్ల్స్ కి ఎంతెంత స్కోర్లు వచ్చాయి రౌండ్ లో చూసేద్దాం. మళ్ళీ అగైన్ టాపర్ అయిపోయింది విత్ 400 పాయింట్స్ సింధు. కంగ్రాట్స్ సింధు. మళ్ళీ గిఫ్ట్ తీసుకో, ఓకేనా? గిఫ్ట్స్ ప్లీజ్. టాప్ గిఫ్ట్ ఏది కావాలి చూసుకో. బ్యాగా? ఓకే, తీసుకో. సో నెక్స్ట్ 200 పాయింట్స్ తో ఇద్దరు ఉన్నారు. ముందుగా ప్రీతి, నువ్వు సెలెక్ట్ చేసుకో. సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. సంధ్య, నీకేం కావాలి? డిన్నర్ సెట్. ఓకే, తీసుకో. అండ్ నీకు వచ్చిన 3 పీస్ కడాయి సెట్. ఓకే, తీసుకో. 3 పీస్ కడాయి సెట్. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మరి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అబ్బాయిలకు ఉంటాయన్న విషయం నేను రౌండ్ లో రిలీజ్ అయ్యాను. ఎందుకమ్మా బ్యాడ్ హ్యాబిట్లన్నీ? చక్కగా మాలాగా మారిపోండి మీరు కూడా. ఓకే, మొదలు పెట్టేద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన. సింధు, నువ్వే స్టార్ట్ చేయాలి యాజ్ యూజువల్, టాపర్ కాబట్టి. వచ్చే స్టార్ట్. ఇది మీరు చెప్పలేదో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేస్తాను నేను. చెప్పు ప్రీతి. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడరండి, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చంపేయకు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చంపేయద్దా? రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. కరెక్ట్ గా చూడు, అంటే కొంచెం దగ్గరికి వచ్చావు, ఒకసారి చూడు. పోనీ ఆ హీరో మ్యానరిజమ్స్ చూపించు. తెలియట్లేదా ఎవరికి? చెప్పు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకు. అసలు ఇందాక అదే కదా చెప్పావు. ఇది యాక్చువల్లీ ఒక డైలాగ్, వెరీ ఫేమస్ డైలాగ్, ఒక పెద్ద హీరో డైలాగ్. ఇంతకంటే నేనేం చెప్పలేను. డైలాగ్ గుర్తురాదు. ఆయన ఫేమస్ డైలాగ్. చూడు ఒకవైపు, చూడు ఒకవైపే చూడు కాదు. ఇది ఇంకా క్లూ అంటే నరసింహనాయుడు సినిమాలో డైలాగ్, చాలా ఫేమస్ డైలాగ్. నో, ఎవరు చెప్పలేరా? ఓకే సింధు, నువ్వే చెప్పేసే ఆన్సరు. ఇప్పుడు ఎవరికి పాయింట్స్ అయితే రాలేదు. నీకు 60 పాయింట్స్ రావాలి అంటే ఆయన ఎలా అయితే చెప్తారో అదే స్టైల్లో అదే మేనరిజం తో చెప్పాలి. అప్పుడు నీకు 60 పాయింట్స్ ఇస్తా. గట్టిగా చెప్పాలి, ఓకే? చెప్పు. కంటి చూపుతో చంపేస్తా. ఆయన ఇలా అని ఇలా తిరుగుతారా? ఓకే, తీసుకో 60 పాయింట్స్. వెళ్ళు, నువ్వు కరెక్ట్ గానే చేసావు, వాళ్ళు గెస్ట్ చేయలేదు. సో మీకు ఎవరికైతే పాయింట్స్ లేవు. సరే, నెక్స్ట్ ఎవరు? ప్రీతి, నువ్వే దా వచ్చే. స్టార్ట్. పాలాభిషేకం రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. చూడు క్లియర్ గా ఏం చేస్తుందో. ఆయన ఇంకెలా చూపించచ్చు, చూపి. చెప్పు సంధ్య. గుడిలో శివుడు. గుడిలో శివుడు కాదు,
శివుడికి ఇంకో రూపం ఏంటి? శివుడు ఎలా ఉంటాడు మనకి గుళ్ళలో? శివలింగం. గుడిలో శివలింగం. గుడిలో లింగం. ఓకే తీసుకో 40 పాయింట్స్. దగ్గరికి అంతా వచ్చింది కదా. నీకు 60. నెక్స్ట్ ఇంకెవరు ఆడాలి? సంధ్యానా? సంధ్య దా వచ్చి. ఈ రౌండ్ అసలు చాలా మంది చాలా ఫాస్ట్ గా ఆన్సర్లు చేసి పాయింట్లు తెచ్చుకుంటూ ఉంటారు. మీరే ఇలా చాలా కామ్ గా ఉన్నారు. సైగలొద్దు, ఆన్సర్ తెలిస్తే బాగా నొక్కండి. ఇది ఇవాళ అయ్యానా? ఇవాళ అవుతుందా ఈ రౌండ్ 1కి? నువ్వు కానీ చెయ్యి. అమ్మా చేయమ్మా. నోట్లో పండు నోట్లో పండు బాగుంది. నోట్లో పండు. నువ్వు ఇచ్చేసావు కదా, నువ్వు క్లూలు ఇచ్చేసావు కదా. చెప్పు, నిజం చెప్పు. అక్క ఇలా తెంపింది పండు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పు. నోట్లో పండు బాగుంది. ఇవాళ పాయింట్లు ఇప్పుడు అమ్మాయికి నేను. నిజం చెప్పు. ఆన్సర్ అది కరెక్ట్ కాదు కదా మరి. -10 పాయింట్స్. ఎక్కువ చెప్పావు, దానికి కొంచెం తగ్గించి చెప్పు. నోట్లో పండు. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది కానీ పెంచి చెప్పింది. అవును, నువ్వు ఒకేసావా? చెప్పు. నోట్లో పండు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు తెలుసా నాకు ఎప్పుడు. తీసుకో రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. గో. నెక్స్ట్ అర్చన నువ్వే. చెప్పు ప్రీతి. పొడుగు జుట్టు. పొడుగు జుట్టు రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. చెప్పు సింధు. 2 జడలు. 2 జళ్ళ ఇంకా కొంచెం ఉంది. 2 జళ్ళ దయ్యం. 2 జళ్ళ దయ్యం. ఓకే తీసుకో 40 పాయింట్స్. నీకు 60. ఏదో ఒకసారి ఆ దయ్యం ఎలా ఉంటుంది చూపించు మాకు. మళ్ళీ 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 ప్లీజ్ మళ్ళీ. బాగా పెట్టింది కదా. ఇందుకని ఇవాళ అసలు 60 పాయింట్లు. ఇప్పుడు తీసుకో వెళ్ళు. ఇవాళ ఎపిసోడ్ లో 3rd రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. మరి ఈ రౌండ్ అయిపోయేసరికి మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఒకసారి చూసేద్దాం. మళ్ళీ టాపర్ అయిపోయావు సింధు. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్స్ ప్లీజ్. తీసుకో. ఏ గిఫ్ట్ కావాలి? టేబుల్ ఫ్యాన్. టేబుల్ ఫ్యాన్. ఓకే. రీఛార్జ్ ఫ్యాన్. నెక్స్ట్ సంధ్య నువ్వు 100 పాయింట్స్ తో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే. అర్చన నెక్స్ట్ నువ్వే 60 పాయింట్స్ తో ఉన్నావు. నీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. నీకేం కావాలి చెప్పు. మాప్ సెట్. మాప్ సెట్. ఓకే. మరి లాస్ట్ రౌండ్ లోకి వచ్చేసాం కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర ఉన్న పాయింట్లు ఎంతో చూద్దాం. ఓకే, ఈ స్కోర్ల మీద మీరు బెట్టింగ్ చేసుకోవాలి నెక్స్ట్ రౌండ్ లో. మరి మొదలు పెట్టేద్దాం మన బెట్టింగ్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. తీసుకోండి, మీకు ఏ నెంబర్ కావాలో ఇందులో ఆ గేమ్ మీరు ఆడేసేయచ్చు. స్లిప్స్ ఇచ్చేసాయి కాబట్టి మీరు మీ నెంబర్స్ చూసేసుకోండి. అండ్ మనం చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1 ప్లీజ్. ఎవరు ఆడుతున్నారు? నెంబర్ 1 ఎవరికి వచ్చింది ఇందాక స్లిప్స్ లో? సింధు దా.
సింధు నీ గేమ్ ఏంటంటే అక్కడ మార్క్ లో నించుని ఆ బాటిల్స్ పడేయాలి. ఓకే, మినిమం 3. ఓకే చెప్పు బెట్టింగ్ ఎంత? 250. ఓకే, 200 ఆన్ సంధ్య అండ్ 50 ఆన్ అర్చన, 50 ఆన్ ప్రీతి. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, 1. కరెక్ట్ గా చూసుకొట్టు. ఒక్కటే పడేసావు, ఇంకా 2 పడేయాలి నువ్వు. ఒకసారి చూడు, నువ్వు పక్కన కొడుతున్నావు, బాటిల్స్ మీద కొట్టు కరెక్ట్ గా. ఎస్, ఇంకొకటి. ఓకే, మొత్తానికి 3 టార్గెట్ కంప్లీట్ చేసావు. నువ్వు బెట్ చేసిన 300 పాయింట్స్ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు నీ స్కోర్ 930 పాయింట్స్. థ్యాంక్ యూ. గుడ్, గో. చూసేద్దాం మన రౌండ్ లో నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 మీతో చక్కగా పంచే ఇచ్చే గేమ్ ఇది. ఎవరికి వచ్చింది నెంబర్ 2? సంధ్య రా. సంధ్య, గేమ్ ఏంటంటే నువ్వు ఇక్కడ చాలా చెత్త ఉంది కదా, చెత్తనంతా శుభ్రం చేయాలన్నమాట. స్వచ్ఛ భారత్. ఓకే, కాకపోతే ఒకసారి ఒక పేపర్ మాత్రమే తీసుకుని ఆ బాస్కెట్ లో వేయాలి. సో మొత్తం నువ్వు అందులో వేయాల్సిన పేపర్స్ 5 వేస్తే చాలు. సరే, 60 సెకండ్స్ లో బెలూన్ మాత్రం కింద పడుకుంటు. చెప్పు బెట్టింగ్ చెప్పు, ఎంత? 250 ఆన్ సింధు. 250 బెట్ చేసావు. చూసుకో. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పడుతుంది కింద. ఇంకొకటి. ఓకే, సో మొత్తానికి టార్గెట్ కంప్లీట్ చేసావు. 250 పాయింట్స్ నీవే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గో. సంధ్య ఆడేసాక మీ స్కోర్లు ఎలా ఉన్నాయో చూసేద్దాము. అండ్ అలాగే చూద్దాం మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరికి వచ్చింది? నువ్వేనా? దా. సో గేమ్ ఏంటంటే అక్కడ వాటర్ ఉన్నాయి టబ్ లో, పక్కన నీకు గ్లాస్ ఎక్వేరియం పెట్టాం కదా, వాటర్ ఇలా దోశలతో తీసి ఎక్వేరియం లో ఫిల్ చేయాలి. ఓకేనా? అక్కడ మార్క్ ఉంది చూడు ఎక్వేరియం కి, ఒక బ్లాక్ మార్క్. ఆ మార్క్ వరకు ఫిల్ చేస్తే చాలు. అంతే నీ గేమ్. 60 సెకండ్స్ టైం లిమిట్. బెట్టింగ్ చెప్పేసే త్వరగా. సంధ్య 100, సింధు 100, అర్చన 50. సో 250 పాయింట్స్ బెట్ చేసావు. ఆల్ ద బెస్ట్. సో ఇప్పుడు నువ్వు ఆడినా నువ్వైతే గెలవలేవు, కానీ నీ స్కోర్ పెంచుకోవచ్చు, వాళ్ళ స్కోర్లు తగ్గించవచ్చు. ఓకే, సో ఎవరి స్కోర్ తగ్గిస్తావో చూద్దాం. గో. 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది. ఆల్ ది బెస్ట్. స్టార్ట్. మార్క్ ఫిల్ చేయాలి. ఇంకా 40 సెకండ్స్ ఉన్నాయి, కంగారు పడదులే. $25 seconds more.
లాస్ట్ 10 seconds. Fast. 2, 1 time up. ఎక్వేరియంలో ఎన్ని పోసావు, బయట కూడా అన్ని నీళ్ళు పోసావు నువ్వు. అవి కూడా అందులో పోసేస్తే ఇప్పటికి విన్ అయిపోయేదానివి. బట్ ఎనీవే బాగా ట్రై చేసాం కదా. ఓకే, 4th గేమ్ రెడీ. ఇంకా ఆడాల్సింది అర్చన ఒకతే. అర్చన దా. అర్చన గేమ్ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా రింగ్స్, దాంట్లోంచి దూరాలి. ఇప్పుడు నువ్వు పడతావా? పట్టేస్తుంది. ఇందులోంచి దూరి ఆ బెలూన్ పగలు కొట్టాలి. అందులో చాక్లెట్ ఉంటుంది, తినే. అందులో దూరు. తినుకుంటేనా? ఏ చాక్లెట్ తిను. చాక్లెట్లు నచ్చవా నీకు? మరి ఇంకే. నోట్లో వేసుకో, ముందుకెళ్ళు, ఆ 2 పగలు కొట్టు. అందులో ఇంకో 2 చాక్లెట్లు ఉంటాయి, అవి కూడా నోట్లో వేసుకో. ఆ ముందుకెళ్ళు, 3 పగలు కొట్టు. అక్కడ ముందుకెళ్ళి 4 పగలు కొట్టు. మొత్తం అన్ని చాక్లెట్స్ నోట్లో వేసుకొని తింటూ ఆడుకో గేమ్ చక్కగా. అన్ని పగలు కొట్టాలా? అన్ని పగలు కొట్టాలి. 60 seconds నీ టైం లిమిట్. మొత్తం పగలు కొట్టేయాలి. సో బెట్టింగ్ చెప్పు. సో నువ్వు గెలవలేవు, కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళను విజయలక్ష్మి చేస్తావు. ఇప్పుడు చూద్దాం మరి ఎవరవుతారో. సింధు 120. ఓకే. సంధ్య 100. సో మీ ఇద్దరిలో ఎవరు విజయలక్ష్మి అవుతారో చూద్దాం ఇవాళ. తిని ఆడే ఆటని బట్టి ఉంటుంది. సో రెడీ, టైమర్ ప్లీజ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాక్లెట్ తిను. పగలగొట్టు. Hey, Preeti. Come on, Archana. Come on. Time out. సూపర్ ఆడే తెలుసా నువ్వు మాత్రం. నిజంగా నీకు బెలూన్ పగలగొట్టమంటే సీమ టపాకాయని పగలగొట్టమనంత ఫీల్ అయ్యి ఎందుకు అంత భయపడ్డావు? బెలూన్ పగలగొట్టడం భయం కొంచెం. బెలూన్ పగలగొట్టడం భయమా? ఈ అమ్మాయి కొంచెం ఈ తరం అమ్మాయిలను చూపిస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అప్పుడైనా చూసి నేర్చుకుంటూ ఉంటుందేమో. సో మొత్తానికి అలా మనం బెట్ అయితే ఓడిపోయాం. ఓకే, సో పాయింట్స్ అయితే బెట్ చేసినట్టు 120 సింధుకి యాడ్ అయిపోయాయి, 100 పాయింట్స్ సంధ్యకి యాడ్ అయిపోయాయి, అండ్ విజయలక్ష్మి అయిపోయింది 900 పాయింట్స్ తో. సింధు కంగ్రాట్స్. ఓకే, గిఫ్ట్ ఇచ్చేద్దాం మరి సింధుకి. సింధు ఏ గిఫ్ట్ కావాలి నీకు? అష్టలక్ష్మి కలశం. అష్టలక్ష్మి కలశం. కంగ్రాచులేషన్స్ సింధు. దా గోల్డ్ రౌండ్ ఆడేద్దాం. గట్టిగా దండం పెట్టుకుని తిప్పేసాయి. ఓకే, లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడేచ్చు. తిప్పు. లక్ష్మీదేవి కంగ్రాచులేషన్స్. బోనస్ రౌండ్ ఆడేద్దాము. గెట్ రెడీ ఫర్ ద పజిల్ ప్లీజ్. చూడు, ఇంకా రాలేదా నీకు? I got the answer. అయ్యో, ఏం తెలియలేదా కొంచెం కూడా? ఓకే, సో ఓన్లీ విజయలక్ష్మి టైటిల్. కంగ్రాట్స్. గిఫ్ట్ తీసుకుందాం రండి. లక్ష్మిలో మొత్తానికి చక్కగా బోళ్ళని కబుర్లు చెప్పారు, బోళ్ళని ఆటలాడారు, బోళ్ళని గిఫ్ట్లు తీసుకెళ్తున్నారు. ఈ గిఫ్ట్ కూడా తీసుకెళ్ళిపోండి జీ తెలుగు నుంచి స్పెషల్ గా మీకోసం. అండ్ అలాగే ఇవాళ విజయలక్ష్మి కావాలనుకుంది యాజ్ యూజువల్ అందరిలాగానే అష్టలక్ష్మి వెండి కలసం మరి ఇచ్చేద్దాము. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, తీసేసుకుందాం అవి కూడా.
అండ్ అలాగే లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్స్ కూడా మీ అందరి కోసం మన టైటిల్ దీని మీద ఉంది. సో ఎప్పుడు మీకు గుర్తుగా ఉంటుంది. ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ కలుసుకుందాం ఇంకో ఎపిసోడ్ లో మరో నలుగురు లక్ష్ములతో. అంతవరకు టాటా.